ఒక చిన్న కాగితం, ఒక టీచర్ రాసిన 4 లైన్లు. ఆ 4 లైన్లు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక చిన్నారి జీవితాన్ని మార్చాయి. ఆ నోట్లో మార్కుల గురించి లేదు, హోంవర్క్ గురించి లేదు. అయితే ఏముంది? ఈ కథ పూర్తిగా వినండి. ఆదిత్య అనే 8 ఏళ్ల బాబు. స్కూల్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. టీచర్ అడిగితే మాత్రమే సమాధానం చెప్తాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక అమ్మకొక కవర్ ఇస్తాడు. ఏంటి ఇది అని అమ్మ అడిగితే, టీచర్ ఇచ్చారు మీకివ్వమని అంటాడు. అమ్మ కాస్త టెన్షన్ పడుతుంది. ఏమైందో అని కవర్ తెరిచి చదువుతుంది. అందులో ఇలా ఉంది: డియర్ పేరెంట్స్, ఆదిత్య చాలా మంచి పిల్లవాడు, కానీ ఈ మధ్య క్లాస్లో కొంచెం ఒంటరిగా ఉంటున్నాడు. ఇది సమస్య కావాల్సిన అవసరం లేదు. అయితే ఇంట్లో అతనితో రోజూ 10 నిమిషాలు ఈ రోజు ఎలా గడిచింది అని అడిగి వినండి. అతని సమాధానాలను సరిదిద్దకుండా కేవలం వినండి. అది చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. అంతేనా అని. ఆ రాత్రి ఆదిత్య నిద్రపోయే ముందు అమ్మ ఆదిత్య పక్కన కూర్చుంది. ఈ రోజు ఎలా గడిచింది నాన్నా అని అడిగింది. దానికి ఆదిత్య మొదట బాగుంది అమ్మా అన్నాడు. అంతే. మరుసటి రోజు కూడా అడిగింది. 1 వర్డ్ ఆన్సర్, బాగుంది అమ్మా అని అన్నాడు. 3వ రోజు కూడా అడిగింది, సేమ్ ఆన్సర్. బట్ 5వ రోజు వచ్చేసరికి ఆదిత్య ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా, కొత్త క్లాస్లో నాకింకా ఫ్రెండ్స్ లేరు. లంచ్ టైంలో ఒంటరిగానే కూర్చుంటాను. అందుకే నాకు కొంచెం భయంగా ఉంటుంది అని. అమ్మకు అప్పుడే అర్థమైంది, ఇది చదువు సమస్య కాదు, ఇది మనసు సమస్య కూడా కాదు. ఇది ఒక కొత్త పరిస్థితికి అలవాటు పడే ప్రయాణం. ఆ రోజు నుండి అమ్మ, నాన్న ఇద్దరూ అతన్ని మార్చాలని ప్రయత్నించలేదు. అతన్ని వినడం మొదలుపెట్టారు. కొన్ని వారాల తర్వాత టీచర్ మరో నోట్ పంపింది. పేరెంట్స్, ఇప్పుడు ఆదిత్య నవ్వుతున్నాడు. 2 కొత్త స్నేహితులు కూడా అయ్యారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు అని. పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈ కథలో నిజంగా ఏమి జరిగింది? చాలామంది పేరెంట్స్ ఇలా అనుకుంటారు, పిల్లలు మాట్లాడటం లేదు అంటే ఏదో పెద్ద సమస్య అని. కానీ ప్రతి నిశ్శబ్దం సమస్య కాదు. కొంతమంది పిల్లలు కొత్త వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటారు. వాళ్లకు వెంటనే సలహా అవసరం ఉండకపోవచ్చు. ముందుగా ఒకరు ప్రశాంతంగా వినడం అవసరం. మనం వెంటనే పరిష్కారం చెప్పాలనుకుంటాం. కానీ పిల్లలు చాలాసార్లు పరిష్కారం కాదు, నన్ను అర్థం చేసుకున్నారు అనే అనుభూతిని కోరుకుంటారు. రోజుకు 10 నిమిషాల నిజమైన సంభాషణ పిల్లల ఇమోషనల్ సెక్యూరిటీని బలపరుస్తుంది. ప్రతి టీచర్ నోట్లో సమస్య ఉండదు. కొన్ని నోట్లు పిల్లల మనస్సును మనకు పరిచయం చేస్తాయి. ఈ రోజు ఒకసారి మీ పిల్లవాడిని అడగండి, ఈ రోజు నీకు ఎక్కువగా నచ్చిన క్షణమేది? తర్వాత వాళ్ళు చెప్పేది మధ్యలో ఆపకుండా వినండి. కొన్ని నిమిషాలు ఒక జీవితకాల జ్ఞాపకంగా మారవచ్చు. పిల్లలకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తల్లిదండ్రులు అవసరం లేదు. వారి మాటలను పూర్తిగా వినే తల్లిదండ్రులు అవసరం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.